హాయ్ వెల్కమ్ టు మ్యాథ్స్ మీడియం. ఈరోజు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో థర్డ్ టాపిక్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. సో యాక్చువల్లీ డెవలప్మెంట్ అంటే టు టూమ్ ప్రాసెస్ అనమాట. డెవలప్మెంట్ అనేది టు టూమ్ ప్రాసెస్ అనమాట. సో దానిలో స్టేజెస్ ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి ఇక్కడ చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ కంటిన్యూస్ ఈవెన్ ఆఫ్టర్ ది ఇండివిజువల్ హ్యాస్ అటైన్డ్ ఫిజికల్ మెచ్యూరిటీ మీన్స్ కంప్లీట్ గ్రోత్. ఒక్కొక్క డెవలప్మెంట్ అనేది ఎలా అవుతుంది అనేది మనం గ్రోత్ మెచ్యూరిటీ అటైన్ అయ్యాక డెవలప్మెంట్ అనేది కూడా ఉంటుంది. సో లెట్ స్టార్ట్. ద డెవలప్మెంట్ హ్యావ్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ వేరియస్ స్టేజెస్. దీస్ ఆర్ ఇన్ఫాన్సీ, ఎర్లీ స్టేజ్, లేటర్ చైల్డ్హుడ్ అండ్ అడోలసెన్స్ అండ్ అడల్ట్హుడ్ అనమాట. మన సిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్, లేటర్ చైల్డ్హుడ్ అండ్ అడోలసెన్స్ వరకే చాలు. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్లో కూడా ఇప్పటి వరకు అడోలసెంట్ వరకే అడిగారు, కానీ అడల్ట్హుడ్ గురించి ఎప్పుడు క్వశ్చన్స్ వచ్చింది లేదనమాట. సో బట్ ఇది కూడా ఒక స్టేజ్ కాబట్టి ఇంక్లూడ్ చేశాను. లెట్ స్టార్ట్. ఇన్ఫాన్సీ స్టేజ్, న్యూ బోర్న్ టు 2 years old అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ గ్రోత్ ఆఫ్టర్ ప్రీనేటల్ అంటే లైక్ మదర్ ఊమ్లో ఉన్నప్పుడు. సో ఇన్ఫాంట్ డిపెండ్స్ ఆన్ ది పేరెంట్స్, ఎస్పెషల్లీ ద మదర్, కేర్ గివర్స్, అంటే హూ సాటిస్ఫై ది బేసిక్ నీడ్స్. సో ఇన్ఫాంట్ అనే వాళ్ళు మ్యాక్సిమం దీన్ని డిపెండెన్సీ అంటారు. ఇక్కడ చూడండి, డిపెండెన్సీ అంటే ఒకరి మీద ఆధారపడడం అనమాట. సో ఇన్ఫాన్సీ అంటే పిల్లలు, అంటే న్యూబార్న్ బేబీస్ మదర్ కానీ కేర్ గివర్స్ మీద కానీ డిపెండ్ అయి ఉంటారు. సో దాన్ని డిపెండెన్సీ అంటారనమాట. ద బేబీ స్టార్ట్స్ టు స్ట్రైటన్ ద హెడ్ అండ్ ట్రై టు సిట్ అండ్ స్టాండ్. ఇక్కడ మైల్ స్టోన్స్ చూసారా? హెడ్ కంట్రోల్ 0 to 4 months అనమాట. నెక్స్ట్ రోలింగ్ ఓవర్ 4 to 6 months, క్రాలింగ్ అండ్ సిట్టింగ్ 6 to 10 months, స్టాండింగ్ అండ్ వాకింగ్ 10 to 18 months. సో ఇక్కడ ఎవ్రీ బేబీ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇన్ ద స్పాన్ ఆఫ్ దిస్ వాళ్ళు ఈ మైల్ స్టోన్స్ని అచీవ్ చేస్తారు, కానీ విత్ డిఫరెంట్ రేట్స్ అనమాట. సో ఇక్కడ ఫాస్టెస్ట్ గ్రోత్ అనేది ఈ ఇన్ఫాన్సీ స్టేజ్లో ఉంటుంది. స్టార్ట్స్ టు క్రాలింగ్, స్టార్ట్స్ టు వాక్ అండ్ టాక్. నెక్స్ట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇన్ఫాన్సీ అనేది ఒక డిపెండెన్సీ, ఫాస్టెస్ట్ గ్రోత్ ఉంటుంది, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే ఇన్ఫాన్సీ స్టేజ్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ అనమాట. సో ఎర్లీ చైల్డ్హుడ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. టాయ్ ఏజ్ అంటాం, అంటే పిల్లలు ఎక్కువ ఆడడానికి ఇష్టపడతారు. మనం చూసారో లేదో, ప్రీ స్కూల్ జాయిన్ చేసాక కూడా వాళ్ళు ఆటలకి ఇష్టపడతారు. నెక్స్ట్ సెన్సిటివ్ పీరియడ్ ఫర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో మెయిన్గా అంటే మనకి ప్రీవియస్ ఇయర్స్లో కూడా క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే ఏ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో జరుగుతుంది? ఎర్లీ చైల్డ్హుడ్ 2 to 6 years ఏజ్. నెక్స్ట్ దీన్ని స్కూల్ ఏజ్ అంటాం. సో దే ఆర్ స్టార్టెడ్ టు గో స్కూల్ అనమాట. మ్యాక్సిమం అటైన్స్ బోత్ గ్రాస్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్స్. ప్రీవియస్ వీడియోస్లో లైక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఈ పాయింట్. గ్రాస్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే గ్రాస్ టోటల్ బాడీ లేదా మజిల్స్ యూస్ చేసి ఒక స్కిల్స్ ఉంటాయి, లైక్ రన్నింగ్, జంపింగ్, సిట్టింగ్, స్టాండింగ్, ఇవన్నీ దాని కిందకి వస్తాయి. నెక్స్ట్ ఫైన్ మోటార్ స్కిల్స్ అనమాట. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే 2 fingers లైక్ థంబ్, 4 finger అవ్వచ్చు, అవి రెండింటి సహాయంతో పిల్లలు రాయడము, డ్రాయింగ్ చేయడము, ట్యాకిల్ చేయడానికి 2 అంటే ఫైన్ మోటార్ స్కిల్స్, చిన్న చిన్నవి అంటే సుదులో దారం ఎక్కించడం కూడా వాళ్ళకి వచ్చేయచ్చు ఆ స్టేజ్కి, ఇఫ్ ఇన్ కేస్ మనం నేర్పిస్తే. సో వాటిని ఫైన్ మోటార్ స్కిల్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చనింగ్ ఏజ్. సో వీళ్ళకి ఇప్పుడు డౌట్స్ బాగా వస్తాయన్నమాట. నెక్స్ట్ సెన్సిటివ్ పీరియడ్స్ రెఫర్ టు ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వెన్ చైల్డ్స్ ఇంట్రెస్ట్ ఆర్ ఫోకస్డ్ ఆన్ డెవలపింగ్ పర్టికులర్ స్కిల్ ఆర్ నాలెడ్జ్. లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ క్రిటికల్ అని. సో చాలా మంది పిల్లలు కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ఇష్టపడతారు, లేదా ఒక స్కిల్ డ్రాయింగ్ అవ్వచ్చు, పెయింటింగ్, డాన్సింగ్, ఎనీ స్కిల్ వాళ్ళకి ఈ ఏజ్లో బాగా వాళ్ళు దానిలో పెక్యులర్ అయిపోతారు అనమాట. నెక్స్ట్ సింబాలిక్ ఏజ్. సింబల్స్ యూస్ చేసి మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కైట్, స్క్వేర్, మీరు వాళ్ళ బుక్స్ కూడా ఒకసారి రెఫర్ చేసినట్లయితే సింబల్స్ ద్వారానే వీళ్ళకి నేర్పించడం స్టార్ట్ చేస్తారు. సో అందుకే దీన్ని సింబాలిక్ ఏజ్ అంటాం అనమాట. సో ఎర్లీ చైల్డ్హుడ్లో ఇక్కడ లాంగ్వేజ్ డెవలప్మెంట్ క్రిటికల్గా ఉంటుంది, గ్రాస్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్స్ వచ్చేస్తాయి, క్వశ్చనింగ్ ఏజ్ ఉంటుంది అండ్ సింబాలిక్ ఏజ్ కూడా ఉంటుందన్నమాట. టాయ్ ఏజ్ అంటాము, టాయ్స్తో ఆడుకుంటారు. సో ఈ 4 points, టాయ్ ఏజ్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, గ్రాస్ ఆర్ ఫైన్ మోటార్ స్కిల్స్, సింబాలిక్ ఏజ్, ఈ 4 points మీద ఎర్లీ చైల్డ్హుడ్లో ఎవ్రీ టైం ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ స్టేజ్ లేటర్ చైల్డ్హుడ్ అంటే 6 to 12 years. సో ఎట్ దిస్ స్టేజ్ చైల్డ్ గెయిన్స్ ఆల్సో ఫిజికల్ ఎంటిటీస్ సచ్ యాజ్ మాస్, హైట్. సో ఇక్కడ 6 to 12 years వచ్చేటప్పటికి ఒక బేబీ, ఒక చైల్డ్ మాస్, హైట్ బోత్ అతని ఫిజికల్ ఎంటిటీస్ అనేటివి వచ్చేస్తాయి. అంటే
బాడీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంటరీ స్కూల్ ఏజ్, ఎలిమెంటరీ స్కూల్లోకి ఎంటర్ అవుతారు. నెక్స్ట్ చిల్డ్రన్ లెర్న్ ద వాల్యూస్ ఆఫ్ దేర్ సొసైటీస్, సొసైటీ ద్వారా సోషలైజేషన్ ద్వారా వాల్యూస్ నేర్చుకుంటారు. హౌ టు బిహేవ్ ఇన్ ఏ గుడ్ మేనర్, బ్యాడ్ మేనర్ అని చెప్పి నేర్పిస్తుంటారు కదా అవి. నెక్స్ట్ ట్రబుల్ సమ్ ఏజ్ అనమాట. సో అవతల వాళ్ళ పాయింట్ వీళ్ళకి అర్థం కాదు, సో వాళ్ళు అనుకున్నదే చేయాలి అనుకుంటారు. నెక్స్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఎట్ దిస్ స్టేజ్, దీన్ని గ్యాంగ్ ఏజ్ అంటాం. సో ఇక్కడ గ్యాంగ్స్ ఫామ్ చేస్తారు. అప్పటి వరకు వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. జస్ట్ ఎలా అంటే హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే పార్క్కి వెళ్ళినా సరే కొంతమంది పిల్లలు దొరుకుతారు, ఆడుతారు, అది వేరు. కానీ లేటర్ చైల్డ్హుడ్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక గ్యాంగ్ ఉంటుంది, స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి. సో దీన్ని అందుకే గ్యాంగ్ ఏజ్ అంటాం అనమాట. నెక్స్ట్ సూడో మెచ్యూరిటీ. సూడో మెచ్యూరిటీ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే వీళ్ళకి అన్నీ తెలుసు అనే ఫీలింగ్ లో ఉంటారు, కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. సో దట్ ఈస్ కాల్డ్ సూడో మెచ్యూరిటీ. నెక్స్ట్ చిల్డ్రన్ ఇంక్రీజింగ్ అబిలిటీ టు పార్టిసిపేట్ ఇన్ మీనింగ్ఫుల్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ ప్రొవైడ్ ఫౌండేషన్ ఫర్ ది ఛాలెంజెస్ ఆఫ్ అడాలసెన్స్ ఫర్ హెల్దీ అడల్ట్ రిలేషన్షిప్స్. కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఇంటర్పర్సనల్, అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకుంటారు. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు అడాలసెంట్, రైట్? సో ఆ స్టేజ్ అనేది వాళ్ళకి పెక్యులర్ గా ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా బాగా నేర్చేసుకుంటారు త్రూ సొసైటీ ఆర్ స్కూల్ అవ్వచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎలిమెంటరీ స్కూల్ ఏజ్, ట్రబుల్ సమ్ ఏజ్, సూడో మెచ్యూరిటీ, గ్యాంగ్ ఏజ్, ఈ 3 పాయింట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఇన్ దిస్ లేటర్ చైల్డ్హుడ్ అనమాట. నెక్స్ట్ సో అడాలసెన్స్ 12 to 18 ఇయర్స్ అనమాట. సో మోస్ట్ క్రిటికల్ స్టేజ్. ద ప్రైమరీ డెవలప్మెంట్ టాస్క్ ఆఫ్ అడాలసెన్స్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది ఐడెంటిటీ ఫార్మేషన్. అసలు నేను ఎవరు, నేను నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఆ డైలమాలో ఉండిపోతారు. అందుకే దీన్ని ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. మనకి ఎరిక్సన్ చెప్పారు ఐడెంటిటీ క్రైసిస్ అనేది అడాలసెన్స్ లో ఉంటుంది అని ఈ వర్డ్. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్టార్మ్. అంటే స్ట్రెస్ స్టార్మ్, అప్పుడే అలుగుతారు, అప్పుడే కోప్పడతారు, అప్పుడే హ్యాపీగా ఉంటారు, వాళ్ళకే తెలియదు. ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ అనేవి ఉంటాయి. అందుకే ఇక్కడ పిసిఎస్సి చేంజెస్, ఫిజికల్, కాగ్నిటివ్, సోషల్, ఎమోషనల్ చేంజెస్ అనేవి వాళ్ళల్లో ఉంటాయి. సో అందుకే ఇది స్ట్రెస్ అండ్ స్టార్మ్ స్టేజ్ అని కూడా అంటాం అనమాట. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. Next, adolescence is an important period for cognitive development in which individuals think and reason about the problems and ideas. ఈ అడాలసెంట్ లో వాళ్ళకి క్రిటికల్ థింకింగ్ అనేది వచ్చేస్తుంది. మాక్సిమం కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది కూడా ఇంప్రూవ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి ఎవరైతే చైల్డ్ అడాలసెంట్ లో ఉన్నారో వాళ్ళకి అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. సో న్యూ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, న్యూ ఏమంటారు క్లాస్ అవ్వచ్చు, న్యూ స్కూల్ అవ్వచ్చు, లేకపోతే న్యూ గ్యాంగ్ అవ్వచ్చు, వాటిలో అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం ఇంట్రోవర్ట్స్ అవుతారు, ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. పీరియడ్ ఆఫ్ డెవలప్మెంట్ డ్యూరింగ్ ట్రాన్సిషనల్ పీరియడ్ బిట్వీన్ చైల్డ్హుడ్ అండ్ అడల్ట్హుడ్. అంటే దీన్ని బ్రిడ్జ్ పీరియడ్ అని కూడా అంటాము, లేదా ట్రాన్సిషనల్ స్టేజ్ అంటాము. ఇక్కడ ట్రాన్సిషనల్ అంటే ఒక చైల్డ్హుడ్ ఉంటాడు, నెక్స్ట్ అడల్ట్హుడ్ ఉంటారు అనమాట. సో ఈ మధ్యలో ఉండేదే ట్రాన్సిషనల్ పీరియడ్ అంటాము, లేదా బ్రిడ్జ్ పీరియడ్ అంటాము. ఇది ప్రీవియస్ పేపర్స్ లో కూడా డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది అబౌట్ అడాలసెంట్, విచ్ స్టేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాన్సిషనల్ పీరియడ్. సో దట్ ఈస్ కాల్డ్ అడాలసెంట్ ఏజ్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రోత్ స్పర్ట్స్, ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ హైట్ అండ్ వెయిట్. అంటే చైల్డ్హుడ్ ఉన్నంత వరకు పిల్లవాడు చిన్నవాళ్ళ ఉంటాడు, కానీ సడన్ గా హైట్ అవ్వచ్చు, వెయిట్ అవ్వచ్చు, ద వే ఆఫ్ టోన్ అవ్వచ్చు, సో అవన్నీ చేంజ్ అయిపోతాయి. సో దాన్ని గ్రోత్ స్పర్ట్స్ అంటాం. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ అన్రియలిజం. బిలీవ్ దట్ అదర్స్ ఆర్ కాన్స్టెంట్లీ వాచింగ్ అండ్ జడ్జింగ్ దెమ్. ఎవరైనా నలుగురు మాట్లాడుకుంటున్నారు తిన్ని చూసి అంటే వాళ్ళు నా గురించే మాట్లాడుతున్నారు, ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్. అంటే వేరే వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు నన్నే చూస్తున్నారు, వేరే వాళ్ళు థింక్ చేస్తున్నారు, దే ఆర్ థింకింగ్ అబౌట్ మీ. సో ఈ స్టేజ్ అనేది అడాలసెంట్ లో ఉంటుంది. మెనీ అడాలసెంట్స్ హ్యావ్ ఐడియలిస్టిక్ వ్యూస్ అబౌట్ ది వరల్డ్, బిహేవింగ్ దే కెన్ ఫిక్స్ ప్రాబ్లమ్స్ ఈజీలీ. వాళ్ళ అడాలసెంట్ ఏజ్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి ఏం చేత కాదు, నాకే అన్ని తెలుసు, నేను ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయొచ్చు, అది ఎంత టఫ్ అవ్వచ్చు. సో వీళ్ళు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఉంటారు. సో వాటిల్నే ఐడియలిస్టిక్ వ్యూస్ అంటాం, అంటే వీళ్ళకంటే నేనే బాగా చేయగలను అనేది. నెక్స్ట్ జువెనల్ డెలిక్వెన్సీ లైక్ థెఫ్ట్ ఆర్ వైలెన్స్. ఈ స్టేజ్ అనేది చాలా క్రిటికల్ స్టేజ్ అనుకున్నాం కదా. సో జువెనల్ డెలిక్వెన్సీ అంటే నేరం చేయడం అనమాట. సో అడాలసెంట్ అనేది ఎంత మంచిగా మనం మలుచుకుంటామో వాళ్ళ ఫ్యూచర్ అనేది అంత బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ సొసైటీ అవ్వచ్చు, వేర్ దే ఆర్ లివింగ్ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు. సో ఇది అడాలసెంట్ గురించి. కానీ అడాలసెంట్ లో మోస్ట్ స్ట్రెస్ అండ్ స్టార్మ్, ట్రాన్సిషనల్ పీరియడ్, గ్రోత్ స్పర్ట్స్ ఉంటాయి. అండ్ ఈ 2 పాయింట్స్ అనేది జస్ట్ మైండ్ లో పెట్టుకోండి. సో ఇది అబౌట్ ది అడాలసెంట్ ఏజ్. సో మీకు
ఈ స్టేజెస్ ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్, లేటర్ చైల్డ్హుడ్, అడాలసెంట్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ.